ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్. దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్ దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్. దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు, మనకి దోమలు బెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్. దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత లోతు పెట్టారు? ఇది 2 feet పెట్టాను సార్. 2 feet పెట్టారు. మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ సార్. ఇది మనకి నార్మల్ ట్రైన్ 100 meters-కి 5 lakhs ఖర్చు అవుతాయి సార్. ఇది ఓన్లీ మనకి 65,000తోనే కంప్లీట్ అవుతుంది. ఇది ఇట్లనే వదిలిపెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయొచ్చు? ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్. ఇది ఎలాగే ఉంటుంది సార్. మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్. ఇది పర్ డే 100 meters డ్రైన్ 20,000 liters వరకు మనకి ఇది కంట్రిబ్యూట్ చేసుకుంటుంది సార్. ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోన్స్ట్రేట్ చూపిస్తాను సార్. చేయండి. దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ 50 meters-కి ఒక సోక్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్. దానివల్ల మళ్ళీ కిందికి పోవాలి సార్. ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది రాకుండా 50 meterలకు ఒక సోక్ పిట్ అరేంజ్ చేస్తాం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఈ ఇల్లు మీదేనా పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇది కట్టారు, దీనివల్ల మీకు లాభం ఏంటి? దీనివల్ల లాభం ఉంటుందా? ఇంట్లో నుంచి నీళ్ళు ఇట్టు వదిలి పెడతారా? వదిలి పెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. దీనివల్ల మీకేం ఇన్కన్వీనియంట్ ఉండదా? ఏముండదా? ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఇది ఇట్లనే ఉంటుంది. అమ్మా బాగున్నారా? హాయ్, బాగున్నావా? ఓకే అమ్మా. స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా? హాయ్. సాసా ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను సార్. స్వర్ణాంధ్ర సత్యాంధ్రకు. నమస్కారం. నమస్తే అమ్మా. మీ ఇల్లేనా ఇది? ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ? బాత్రూమ్ వాటర్ వదిలేస్తారు. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఇది వీక్లీ ట్వైస్ చేస్తాం. అంటే ఇంకా చెత్త అనేది ఏమి ఉండదు సార్. కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వచ్చేది మాత్రం అవి మాత్రం మనం అది క్లీన్ చేస్తాం. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది? మనం వీక్లీ ట్వైస్ సార్. ఇంకా వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తాం సార్. పైన సార్ ఇలా మనం ఇది సోక్ పిట్ సార్. ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోక్ పిట్ ఉందని సార్. 1.2 meters డెప్త్లో 4 feet డెప్త్లో సోక్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ. ఏంటమ్మా బాగున్నారంతా? హాయ్. ఏంట్రా సెల్ఫీ? ఓకే గుడ్. ఓకే ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఇద్దరికి డబ్బులు వస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం. ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా? ఫస్ట్ ఇయర్. నువ్వమ్మా? 8th class. వచ్చిందమ్మా తల్లికి వందనం. రమ్మ. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. ఇప్పుడంతా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకోటి ఏంటి సార్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం. ఈరోజు అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 lakhs వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్. అవును. పర్మనెంట్ అయితే 1 కోటి రూపాయలు వస్తుంది కదా. 1 కోటి రూపాయలు పర్మనెంట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ అయితే 20 లక్షలు వస్తుంది. అదే మరి చనిపోయినా కూడా 2 lakhs పూర్తిగా ఫిజికలీ బాగా దెబ్బతిన్నా కూడా 1 కోటి రూపాయలు వస్తుంది. ఏంటో నువ్వు మొబైలా?
అన్నీ తీసుకొని ఇది చేస్తున్నావా? ప్లాస్టిక్ అండ్ ఐరన్ పార్ట్ పెట్లు పుస్తకాలు కలెక్ట్ చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకుని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తూకం వేసి ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా? ఏమేమి తీసుకొచ్చావా నువ్వు? ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు. ఎన్నిసార్లు వచ్చాయి? గ్రామానికి ఒక 2-3 రోజులు తిరుగుతాం సార్ అక్కడ ఉన్న కేర్ సిటీని బట్టి. నెలకు ఒకసారి రొటేషన్ వస్తాం సార్. నెలలో 2 డేస్ ఒక గ్రామం లేదా ఒక వార్డు తిరుగుతుంటాం సార్. ఒక వార్డు తిరుగుతారు. ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు? ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి తెలియజేసి ముందుగా మేము వాళ్ళ ద్వారా మాకు మైక్ ఉంది సార్, ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్. అదే SMS కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చేసి కదా మెసేజ్. ఇప్పుడు ఏంటమ్మా దీనివల్ల లాభమా మీకు? మీ ఇంట్లో ఉండే చెత్త అంతా వెళ్ళిపోతుంది, మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. గుడ్. బోర్డా ఇది? మనం వాళ్ళకి సరితగా సామాను ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్కి ధరలు. ఈ సామాగ్రి వివరాలు. అవును సార్. ఇదంతా వాళ్ళు ఇచ్చేటివి. ఇనుముర ఒక రేటు, ప్లాస్టిక్ ఒక రేటు, పేపర్లో ఒక రేటు సార్. వాళ్ళు ఏం కావాలంటే ఆ రేటుకి తగ్గ ఐటమ్స్ మన లోపల ఉన్నాయి సార్. అవి వాళ్ళకి 1 కేజీకి 10 రూపాయలు ఇస్తున్నావు పేపర్కి. పుస్తకాలకు 10 రూపాయలు ఇస్తున్నావు. అట్టపెట్లకు 10 రూపాయలు, ప్లాస్టిక్ బాటిల్స్ 20 రూపాయలు, గాజు బాటిల్స్ 2 రూపాయలు, స్టీల్ వస్తువులు 40 రూపాయలు, అల్యూమినియం 120 రూపాయలు. 1 కేజీ తూకం వేసుకొని. ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు, అన్ని ప్లాస్టికే కదా. ఎంత వచ్చింది? 2 కేజీల 800 గ్రాములు సార్. 2 కేజీల 88 గ్రాములు. ఎంత వస్తుంది డబ్బులు? 55 రూపాయలు వస్తుంది సార్ సుమారుగా. 55 రూపాయలు వస్తుంది. నువ్వేం తీసుకుంటున్నావు అమ్మా? 55 రూపాయలకి 2 అక్కడ చూసుకోమ్మా, రేట్లు చూసుకో. 2 విమ్ సబ్బులు సార్. 2 విమ్ సబ్బులు అండి, గిన్నెలు ఓకే. 2 సంతూర్ సబ్బు సార్. ఇంకా 3 ఆర్ఎక్స్ ప్యాకెట్స్. 3 ఆర్ఎక్స్ ప్యాకెట్స్. సరిపోయిన లెక్క తీసుకోమ్మా. ఓకే అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దీని ద్వారా కూడా సార్ మాకు ఉపాధి అవకాశాలు కల్పించారు సార్. మీకు ఉద్యోగం వచ్చింది, ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయటపోయింది, మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది, వీధులు మెయిన్ స్వచ్ఛంగా ఉంటాయి సార్. వీధులు స్వచ్ఛంగా ఉంటాయి సార్. రెండోది ఆవిడకు కూడా కొంత బెనిఫిట్ వచ్చింది, ఒక బాధ్యత. గుడ్, మంచిదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.